హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నేను చీజ్ చపాతీ ఎగ్ రోల్స్ చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను, కొంచెం బటర్ వేసాను. అది కాగిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్నాను క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజీ. వీటన్నిటిని పొడవుగా కట్ చేశాను అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ని. సో ఈ వెజిటబుల్స్లోకి కొంచెం సాల్ట్ వేసాను. అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను బాగా. ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి వెజిటబుల్స్ అంతా కుక్ అవ్వడానికి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. క్యాబేజీ త్వరగా కుక్ అవుతుంది కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో దీనికి ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. 1 మినిట్ తర్వాత సో అన్నీ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పెద్దవాళ్ళకైతే కొంచెం కారంగా తినగలము అంటే గిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, లేదా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో 1 మినిట్ అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. కుక్ అయిన వెజిటేబుల్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆమ్లెట్ కోసము ఒక బౌల్ తీసుకొని ఎగ్ పగలగొట్టి అందులోకి కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. సో ప్యాన్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. సో ప్యాన్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసేయాలి. సో 1 మినిట్ మూత పెట్టేయాలి. సో దీంతో బాగా ఫ్లఫీగా వస్తుందన్నమాట ఆమ్లెట్. సో ముందుగా రెడీ చేసుకున్న చపాతీని ఆమ్లెట్ పైన పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసినట్టు అనాలన్నమాట. దీంతో ఏంటంటే ఆమ్లెట్ చపాతీ నుంచి సపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం చీజ్ వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఒక 1 మినిట్ మూత పెట్టాను అనమాట ఇక్కడ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెజ్జీస్ని, వాటన్నిటిని వేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు కొంచెం టమాటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మయోనైస్ వేస్తున్నాను. అంతే అండి, ఇంకా రోల్ చేసుకొని తినేయడమే. ఇంకా ఇది పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా హెల్దీ. అంతే అండి, రెడీ అయిపోయింది. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.